త్వరలో కాంగ్రెస్ గూటికి కవిత, ఇదే బ్రేకింగ్ న్యూస్. మీనాక్షి నటరాజన్తో టచ్లోకి, కవితకు అస్థినాలోని కాంగ్రెస్ పెద్ద తలకాయ ఆశీస్సులు. పరిస్థితులు అనుకూలించక రేవంత్ క్యాబినెట్లో చేజారిన మంత్రి పదవి. మొన్న ఏం జరిగింది ఎరికైనా, మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినా క్యాబినెట్ విస్తరణలో 4వ పేరు కూడా ఉండే. ఆ 4వ పేరే కవిత పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఆ మధ్యలో ఢిల్లీకి పోయింది కదా. అయితే ఈమె రేవంత్ రెడ్డి గారిని ఆయన సలహాదారుడు అక్కడి నుంచి టచ్లోకి వెళ్ళి, నేను మీ పార్టీలో చేరతా, నాకు మంత్రి పదవి ఇవ్వని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ విషయం కేసీఆర్కి లీక్ అయింది. ఈ విషయం కేసీఆర్కు లీక్ కాగానే ఆ లేఖ లీక్ చేయకపోతే ఇది క్లియర్ అయిపోయేది. ఓకే, లేఖ లీక్ చేయకపోతే ఇది క్లియర్ అయిపోయేది. ఈమె క్యాబినెట్లో మంత్రి అవుతుండే. సేమ్ టైం ఏం చేశారంటే ఈమె ప్లేస్లో కొండా సురేఖను తీసేయాలని చూశారు. కొండా సురేఖను తీసేయాలని చూస్తే బీసీ ఉద్యమాల కారణంగా కొండా సురేఖను ముట్టుకుంటే పరిశాన్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈమె ఆ రోజు చేరడానికి ప్రయత్నం చేసింది. వాస్తవమా కాదా? కేసీఆర్ ఈ విషయం తెలిసిన తర్వాతనే కేటీ రామారావును విశ్వసించి ఈమెను పట్టించుకోకుండా వదిలేసింది. నిజమా కాదా? మాట్లాడతలేదు, అందుకే వాళ్ళు కామెంట్ కూడా చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 42% ఆర్డినెన్స్ అనగానే ఈ పండుగ చేసుకునడం, ఆ తర్వాత ఏది బీఆర్ఎస్ పార్టీని ఇరుకులబడేయడం, ఇవన్నీ లోపాయకారి ఒప్పందాల్లో భాగమే. ఈమె కాంగ్రెస్లోకి అతి త్వరలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర నేతకు ఫోన్ చేయించి నన్ను ఈ విషయంలో కాపాడండి అని రిక్వెస్ట్ చేసింది. నిజం కాదా? ఇక్కడ కవిత వ్యవహారం తెలిసే ఆమెను పక్కన పెట్టిన కేసీఆర్. క్యూనిస్ ఆఫీస్పై దాడి కేసులో కవిత కాంగ్రెస్ పెద్దల నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈమె జోలికి పోలే, ఈమె చేసిన తప్పని ఈమె పట్టించుకోలే. బీజేపీ వాళ్ళు మాట ఎత్తలే, కమ్యూనిస్ట్ వాళ్ళు పట్టించుకోలే. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒకరిద్దరితోటి ఎందుకు స్టేట్మెంట్లు బయటకు వచ్చినాయి అంటే ఇదే వ్యవహారం. ఈమె ఇంకా ఈమె చేసిన కార్యక్రమం ఏంటంటే, ఒక ఆడియో ఎప్పుడొస్తుందో చూడాలి. యూట్యూబ్ ఛానళ్ళకు నీకు పైసలు పంపిస్తా, జర ఎట్లన్నా నాకు పాజిటివ్గా చేయాలి, నీకు పైసలు పంపిస్తా పాజిటివ్. ఒక్క నైటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా వాళ్ళకు కూడా ముట్టినాయని నాకు సమాచారం ఉంది. వాళ్ళు డబ్బులు ఒక్క నైటే డబ్బులు యూట్యూబ్ ఛానళ్లకు సోషల్ మీడియా కోసం విపరీతంగా ఖర్చు పెట్టింది తల్లి. అంత పెట్టినా ఆగమైపోయింది. ఒకరోజు సోషల్ మీడియా వాళ్ళని అందరినీ సమావేశం చేసింది. ఆ రోజు నాకు కూడా ఫోన్ వచ్చింది, వాళ్ళ నాకు ఫోన్ చేసి ఓ కాంగ్రెస్ పెద్ద నేతలో రాష్ట్ర నేతలకు కాలు, పొన్నం మహేష్ గౌడ్ కవితకు సపోర్ట్ చేయడం అందులో భాగమే, ఇంకొకటి ఏం లేదు. ఈమెను ఎందుకంటలేరు, నీకేం సంబంధం అమ్మా 42% రిజర్వేషన్ అన్నటువంటి వాళ్ళు కవితకు సపోర్ట్ ఎట్లా చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఈమె ఆ 3 మంత్రులతో పాటు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేది ఉండే. చివరి క్షణంలో బీజేపీకి మనం అస్త్రంగా మారుతాము, ఈమె లిక్కర్ కేసులో ఇరికి ఉన్నది అనేటువంటి ఒక్క ఆప్షన్ను అక్కడ అధిష్టానం కూడా పెట్టి పక్కకు తప్పించారు. లేకపోతే ఎప్పుడు అయిపోయేది. మీరు ఊహించరు అంత పెద్ద పరిణామం జరుగుతున్నాయి. సీఎం గారు గడికి అధిష్టానంతో చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయి అనుకుంటున్నారు? ఈమె చేరిక కోసమే. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తా ఉంది. కవితకు అస్థినలోని ఓ పెద్ద తలకాయ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టుగా సమాచారం. ఈమెనే అప్రోచ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొన్ని నెలల నుంచి ప్రయత్నం చేసింది. అయితే ఇంకో కొన్ని రోజులు ఆగు అని చెప్పి వెయిటింగ్లో పెట్టారు. అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల కార్యక్రమాలు చేస్తుందన్నట్టు. నిజంగా కాంగ్రెస్ పార్టీ 42% ఆర్డినెన్స్ అంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పటాకులు కావాలి వీళ్ళు చేసిరు. చూసినావా? మనకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీలో అనధికారికంగా కొనసాగుతుంది. సదరు నాయకుడి అండదండలతోనే కాంగ్రెస్ పార్టీలో మంచి స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా ఆమె టచ్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లోనే ప్రచారం ఉంది. వాస్తవానికి చాన్నాళ్ల క్రితమే కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సి ఉండే దాని చర్చ ఉంది. బీఆర్ఎస్లో ఆమెకు సరైన ప్రయారిటీ లేదనే కారణంగా కొంతకాలం క్రితమే ఆమె హస్తం గుటికి చేరేందుకు ప్రయత్నించారు. ఇది 100% కరెక్టు. ఢిల్లీ స్థాయిలో పెద్ద స్థాయి నాయకుడి ద్వారా ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల రేవంత్ క్యాబినెట్లోకి కొత్తగా 3 మంత్రులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే కవిత కూడా కాంగ్రెస్లో జాయిన్ అయితే 4వ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారనే ప్రచారం ఉంది. అయితే అప్పట్లో కవిత కాంగ్రెస్లో చేరేందుకు పరిస్థితులు అనుకూలించకపోయేసరికి ప్లాన్ బి ప్రకారం తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేశారు. అయితే కవిత జాగృతి నేతృత్వంలో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్తో మాత్రం సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కవిత బీసీ
కాకపోయినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై జాగృతి తరఫున ఉద్యమాలు చేశారు. అయితే కవిత ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేలా ఉద్యమాలు చేయలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఆమె ఈ నెల 17న రైలు రోకో చేస్తామని ప్రకటించారు. అక్కడే ఆమె నిబద్ధతను పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలంటే కవిత రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వాలి. కానీ రైలు రోకోకు పిలుపునివ్వడం ద్వారా కాంగ్రెస్ కు ఇబ్బంది కలగకుండా బీజేపీని టార్గెట్ చేయడమే ఆమె ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ బిల్లులు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సింది. ఆ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ ఏనాడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా అస్థినాలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు అమలు కోసం మోడీపై ఒత్తిళ్లు అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. అయితే కవిత ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు లేవు. ఎందుకు అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లడం లేదని ప్రశ్నించలేదు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ఆర్డినెన్స్ పై మాత్రం కవిత సంబరాలు చేసుకున్నారు. ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కాంగ్రెస్ తో కవితకు చీకటి ఒప్పందం ఉందనే భావించక తప్పదు. ఇప్పుడు కవిత మీద వాళ్ళ నాయన, వాళ్ళ అన్న, వాళ్ళ బావ వీళ్ళందరూ ఎందుకు కోపంగా అంటే ఇది కారణం. ఆమె కాంగ్రెస్ గూటికి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అక్కడి నుంచి క్లియరెన్స్ అయిన తర్వాత 4 పేర్లు రాసింది అధిష్టానం. 4వ పేరు ఈ మీద కూడా రాసిరు. చివరి క్షణంలో తీసేసి చివరి క్షణంలో ఇక బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ అయితే ఇంకా అయిపోలేదు. కాంగ్రెస్ తో నడుస్తుంది, ఏది బేరసారాలు చర్చలు నడుస్తూ ఉన్నాయి. అది అయిపోతే చేరుతుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? కవిత తప్పని అందరికీ అర్థమైంది. అందుకే ఎవరు రియాక్ట్ కావడం లేదు. కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితలకు సపోర్ట్ గా మహేష్ గౌడ్కి, పొన్నం ప్రభాకర్ కి వీళ్ళందరికీ కూడా అక్కడి నుంచి ఫోన్ చేయించింది. అక్కడి నుంచి ఫోన్ చేయించి ఈ కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ ఆ బంధం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ కు కవిత గారికి ఉన్నటువంటి బంధం స్టార్ట్ అయిపోయింది. కానీ మహేష్ గౌడ్ పొన్నం కవితకు సపోర్ట్ గా మాట్లాడడంలో ఉన్న అంతర్యం ఏంటి? సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేస్తే కవితకి ఎందుకు సంబరాలు చేసుకుంది? మా ఆఫీస్ మీద దాడి జరిగితే మళ్ళీ మాపైనే హత్యాయత్నం కేసులా? ఇదేం ప్రజాస్వామ్యం? కవిత డైరెక్షన్ మేరకే మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి పనిచేస్తున్నారు. నా కళ్ళ ముంగడ మాట్లాడండి. నేను వెంటనే అడిగిన కవిత గారికి ఫోన్ చేసినావు ఏంది అని అంటే ఏం లేదు అనుకుంటా పోయింది. చీకటి ఒప్పందాలు ఏంటో అందరికీ అర్థమైంది. ఎవరన్ని కుట్రలు చేసినా బీసీ ఉద్యమం శాసన మండలి సభ్యులు తీర్మార్మలన్న నా ప్రజలంతా వచ్చి చేసి 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.